అమ్మా, ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్, అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? పద పద. ఎక్కడికి? పద. మీరెందుకు వచ్చారు బాబా ఇక్కడికి? బాబీ అడవిలో చిక్కుకుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విద్యా, బాబు కనపడ్డా? నా బాబు ఎక్కడ విద్యా? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబు ఎక్కడ విజయ? కనపడ్డా ఇంకా? విజయ చెప్పవే, చెప్పు. బాబు ఎక్కడ? చెప్పు బాబా. జయ, చెప్పు బాబా. బాబు దొరుకుతాడు. ఊరుకో జయ. అయ్యో అన్నా, వీడెవడో సిఐడి అంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవడ్రా నువ్వు? సార్, నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. అది చెయ్య ఐరన్ అంట సార్. సార్ నాకేం తెలియదు సార్. అన్నా, వీడు ఆలకం చూస్తుంటే ఖచ్చితంగా సిఐడి లానే ఉన్నాడన్నా. అయ్యో, నేను సిఐడి ఆఫీసర్ ఏంటి సార్? నాకేమి సీరియల్ కూడా తెలియవు. నిజం చెప్పా? నిజం సార్. అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. నిజం చెప్పే వరకు తీసుకెళ్ళి వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్? నన్ను చంపేస్తారు బాబోయ్. పిచ్చయ్య, ఈ అడవిలో ఏంటి కష్టాలు వచ్చి పడ్డాయిరా? ఏమయ్యాడ్రా ఈ కుర్రోడు? తెలిస్తే ఎదకడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా? ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కే బాబోయ్! ఇంతకాలం నా కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలించి పారిపోతావా? అయ్యో బాబోయ్, అయ్యో తప్పించా నన్ను కాపాడరా బాబు. అయ్యో బాబోయ్, వచ్చిందా? అయ్యో అయ్యో, అమ్మో అమ్మో, అయ్యో బాబో, అమ్మో అమ్మో, అయ్యో
వెతికారా? ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. అటు వెళ్దాం బావా. వాళ్ళు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. ఊరుకో జయ, ప్లీజ్ అక్క. ఊరుకో. నా బాబు లేకుండా నేను ఇంకా బ్రతకలేను. జయ, బాబు దొరుకుతాడు. జయ, బాబు దొరుకుతాడు. ఊరుకో. బావా, ఈ చుట్టుపక్కల బాబు ఉంటాడు. విజయ, ఇటు వెళ్దాం రా. పదండి బావా. పద. అమ్మా, నా కర్మిలా కాలిందేంట్రా దేవుడా! దొంగలా దర్జాగా బతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఏం చేస్తారో ఏంటో. అమ్మో. ఏంటండి, నన్ను వదిలేస్తారా సార్? రేయ్, ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఎవర్రా నువ్వు? నిజమేనండి, నేను దొంగనండి. నిజం. అమ్మ, నన్ను కొట్టద్దు. నేను దొంగను కాదండి, దొంగను కాదు. మరి అయితే ఎవరు నువ్వు? అమ్మా, అది నేను, నాకు తెలీదండి. తెలీదా? కొట్టొద్దు, నిజం చెప్తానండి. అయితే చెప్పు, నీ పేరేంది? నా పేరు సింహాద్రి అండి. నువ్వు సిఐడివి కదూ? చెప్పు. సిఐడి ఏంట్రా, మీ అమ్మ కడుపులు బాడా? చెబుతాను, నేను సిఐడినే. నా పేరు సింహాద్రి, సిఐడి సింహాద్రిని. చూసావరా, 4 ఉతికేసరికి ఎలా నిజం చెప్తున్నాడు? ఉండు, నీ పని చెప్తాం. ఆ? పదరా. ఏం చెప్తారా నా పని? మళ్ళీ వచ్చి ఒకటి వాయిస్తారా? ఈ వాయింపులు నేను తెలియదు దేవుడు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలయ్యా. అమ్మో. చింపు, 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 చింపు. ఏంటి, నీకు వాటా పెంచాలా? చూడు మినిస్టరు, స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలో కష్టాలు? కష్టం ఏంటయ్యా నువ్వు పడుతున్న కష్టం? మనుషుల్ని పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు, హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు. కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి, నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలి, దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో బిళ్ళకుడు ఉల్లా కుమ్మరించాలి. అసలు 3 రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకేమన్నా తెలుసా? ముఖ్యంగా విజయ, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి లక్షలు కుమ్మరిస్తున్నానయ్యా. అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు. కుయ్యరో కుయ్యా. పట్టించురా, పట్టించు. నన్ను పట్టిస్తే నీ గుట్టు, నీ మంత్రివర్గంలో అందరి గుట్టు బయటపడుతుంది. రాయ్ మినిస్టర్, గొప్పలు చెప్పుకోకు. నీ వల్ల నేనేం బతకటం లేదురా, నా వల్లనేరా నువ్వు బతుకుతున్నావు. నేను నరికించిన చందనం చెక్కలతోనేరా నువ్వు కోట్లు సంపాదించింది. ఆ లెవెల్ ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నన్ను రా అంటావా? మర్యాద? హె, నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా? జంబరో జంబా, నిన్ను ఒరే అంటాను, ఏరా అంటాను, నా కొడక అంటాను.
ఇంకా నా నోటికొచ్చిన తిట్లన్నీ తిడతాను. నువ్వు పడాలి, లేకుంటే నీ మంత్రి పదవి. ఐకమత్యంగా ఉండవలసింది పోయి మీరే ఓటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం బొక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది. అవతల ఫారెస్ట్ ఆఫీసర్ విజయ చెండి రాజులాగా వచ్చేస్తుంది మిమ్మల్ని వేసేయడానికి. ఆ ముక్క అతనితో చెప్పు. ఇదిగో పలప, నా మాట విను. మనం ఇప్పుడు గొడవ పడకూడదు. ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి అంతే. అలా ఎస్ కమాండర్. ఏమిటి బలగమంతా ఇదే బయలుదేరిందా? అబ్బా, వాళ్ళని దారి మళ్ళించవయ్యా. హాయ్ మినిస్టర్, నిజంగానే బయలుదేరారా, లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా? నువ్వే మాట్లాడవయ్యా. హాయ్ కమాండర్, మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా? మీరు నాగులు కోనయ్యరు దాటొస్తే నేను ఊరుకోను. కబడ్దార్. నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? రైట్, అటు చూడండి. అంకుల్ తలపు కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి.